ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తూ ప్రార్థనా పోరాటం అద్భుతంగా ఆశీర్వాదకరంగా కొనసాగించబడాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తూ ఈ నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత చక్కటి ఆరాధనలో మనం పాలు పంపులు పొందుదాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. గత రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేసి ఈ ప్రార్థనా పోరాటంలో నిన్ను స్తుతించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈరోజు అందరినీ కూడా మీరు దీవించండి. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడే అనేక మంది బంధకాలు, సమస్యలు విడిపోవనుగాక. సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. Come on, let's sing it out. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. God, we worship your name. We bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు ఆజ్ఞాపిస్తే దేవా, ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు.
మన చేతులెత్తి యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. Thank you, Jesus. We worship your name. We bless your name. We give you glory, Lord. Hallelujah. పరిశుద్ధుడా యేసు నీవే కావాలయ్యా. Thank you, God. నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభుని ఆరాధించే మహత్తరమైన కృపను దేవుడు దయచేసినందుకు ఆ జీవం గల దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఏకీభవించి దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఆరాధిస్తున్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము ధ్యానించువారు. బైబిల్ గ్రంథములో ధ్యానాన్ని గురించి అనేక సత్యాలు మనకు కనబడుతున్నాయి. ఆ సత్యాలన్నింటినీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి ధ్యానించబోతున్నాం. మొదటి కీర్తన 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు మొదటగా వారు కాలువ దగ్గర నాటబడినటువంటి చెట్టులాగా ఉంటారు. ఆ చెట్టు కూడా ఎలా ఉంటుందంటే ఆకు వాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారి జీవితంలో వారు చేసేది ప్రతిదీ కూడా సఫలమవుతుంది అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో మొదటిగా దేవుని ధ్యానించినటువంటి వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు పొలములో ఉండి అతడు ధ్యానిస్తున్నప్పుడు అతని జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటి అద్భుతం అని అంటే, ఇతడు ధ్యానించేవాడు. అంత మాత్రమే కాదు, ఇతడు విత్తేవాడు, ఇతడు ప్రార్థించేవాడు, లోబడేవాడు. ఇన్ని చక్కటి గుణాలు ఇస్సాకు జీవితంలో ఉండడాన్ని బట్టి ఇస్సాకు ధ్యానిస్తూ ఉండగా అతడు తనకు భార్యగా తీసుకుని రాబడుతున్నటువంటి రెబెకా అతని ఎదుటికి వచ్చి ఒంటెను దిగి ముసుగు వేసుకుని నిలబడింది. తన జీవితంలో అప్పటి వరకు ఏముందంటే దుఃఖం, వేదన, బాధ, కన్నీళ్లు, ఎంతో ఆవేదన ఇస్సాకు జీవితంలో ఉంటూ వచ్చింది. ఇంతగా వేదనతో ఉన్నటువంటి అతని జీవితం అతడు ధ్యానించేవాడిగా, విత్తేవాడిగా, విధేయుడిగా, ప్రార్థించేవాడిగా అతడు ఉండడాన్ని బట్టి అతని జీవితంలో అతడు 100 అంతల ఫలాన్ని అతడు పొందుకున్నాడు. అవును, నిజమే. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను మనం పొందాలి అంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని ధ్యానించటం. ఇస్సాకు పురోభివృద్ధికి మూలం. మీరు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారా? చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు, ఎవరు ప్రార్థన కోరాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఉన్న చోటున నీకు దేవుడిచ్చిన బైబిల్ గ్రంథాన్ని నువ్వు తెరిచి నువ్వు చదవటం ప్రారంభిస్తే ప్రతి దినం కూడా అలాగూ దేవుని వాక్యాన్ని ధ్యానించటం నువ్వు ప్రారంభిస్తే అద్భుతం జరుగుతుంది. ఏ విధమైన అద్భుతం జరుగుతుంది? నీవు అభివృద్ధి పొందేటటువంటి అవకాశాన్ని దేవునికి దయచేస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు యెహోషువ. దైవజనుడైనటువంటి మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మనకెవరు కనపడుతున్నారంటే యెహోషువ కనపడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడి ఉన్న వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదము. దివారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ మార్గం వర్ధిల్లుతుంది, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీవు మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించటానికి, ధ్యానించటానికి తప్పిపోకూడదు. ఫస్ట్ ధ్యానించు, రెండవది బోధించు. ధ్యానించు, బోధించు, అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ వాక్యాన్ని ధ్యానించేవారిగా, ఈ వాక్యాన్ని ముందు పెట్టుకునేవారిగా ఉంటే యెహోషువ జీవితంలో ఎలా ఉందంటే, యెహోషువ అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు అతనికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని అతనికి దయచేశాడు. అతని కాలములో ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలకు దయచేశాడు. మహా గొప్ప కోట కూడా కూలిపోవడానికి యెహోషువ ధ్యానమే కారణం. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కోట గోడలు, దుర్గములు అపవాది తీసుకొచ్చి పెట్టాడు. ఆ దుర్గాలన్నిటినీ కూడా నువ్వు కూలదోయాలంటే మన బలం సరిపోదు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు మనము వర్ధిల్లుతాము, చక్కగా ప్రవర్తిస్తాం. దేవుని బిడ్డలారా, చివరికి యెహోషువ ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పాడు. అవును, నిజమే. మనము మన ఇంటి వారు ఎవరిని సేవించాలంటే దేవుని సేవించాలి. ఎవరైతే నా నామం పేరట 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప ద్వారా మనమందరం కూడా దీవించబడినటువంటి వారమై, ఆశీర్వదించబడినటువంటి వారమై మనము ఉండటానికి యెహోషువ వలె ఒక గొప్ప స్థితిలోకి మనం రావాలి అని అంటే మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంతగా గొప్పగా ధ్యానించినటువంటి వ్యక్తి మనం చదివిన రీతిగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువలు ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. అవును, నిజమే. మనం చేసేది ప్రతిదీ కూడా సఫలం కావడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని సుస్పష్టంగా ధ్యానం చేయాలి. ఎప్పుడైతే దావీదు ధ్యానం చేయడం ప్రారంభించాడో, దావీదు ధ్యానం వల్ల దావీదు ఈ వాక్యాన్ని ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉంటే మంట కలిగింది. అలాగే ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా
తృప్తి కలుగుతుంది. ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా లాభం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ఆగండి, అసలు మీరెవరండి? అయ్యా, మేము ప్రార్థించేవాళ్ళం. ప్రైజ్ ద లార్డ్, సంతోషం. అలాగే మీరెవరండి? మేము ఆరాధించేవాళ్ళం. ఓ వెరీ గుడ్, మీరు ఆరాధించేవాళ్ళ, చాలా సంతోషం. అలాగే అయ్యా మీరెవరండి? మేము పేదలకి అన్నదానం చేసేవాళ్ళం. ఓ చాలా సంతోషం. మీరెవరండి అంటే, మేము ఈ చర్చికి మేమే సపోర్టర్స్ అండి, మాకు మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అని మీరంటే కూడా ఇట్స్ ఓకే, మంచి సంతోషం. మీరెవరండి? మేము టెక్నికల్ టీంలో పనిచేసే వాళ్ళమండి, వర్షిప్ టీంలో ఉంటామండి, లేకపోతే మేము అషర్స్గా ఉండేటటువంటి వాళ్ళమండి, పరిచారకులమండి, ప్రతినిత్యం కూడా చర్చిని అంటుపెట్టుకుని ఉండే వాళ్ళమండి. ఒక సర్వీస్ కాదండి, 4 సర్వీసులో ఉంటామండి. ఓకే, వెరీ గుడ్. కానీ నీవు అభివృద్ధి చెందాలంటే, నేను అభివృద్ధి చెందాలంటే, మన ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? నిశ్చయంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళగా ఉండాలి. దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్ల, దేవుని ఆరాధించి దేవుని స్తుతించటం వల్ల దేవుడు అతని గురించి ఏమన్నాడంటే, సౌలుకు నా కృపను దూరం చేసినట్టుగా దావీదుకు నేను కృపను దూరం చెయ్యను. దావీదు ఎలాంటి వాడంటే, నా హృదయానుసారి, నా హృదయంలో ఏదైతే ఉందో దాని ప్రకారంగా జీవించేటటువంటి వ్యక్తిగా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అయితే వినండి, మీరు దావీదు ఏ విధంగానైతే దేవుని హృదయానుసారి అయిపోయాడో, ఈరోజు మనమందరం కూడా అలాగూ మారాలి అని అంటే, ధ్యానించువారు సఫలులవుతారు. ఇస్సాకు ధ్యానించాడు, 100 ఫలం పొందుకున్నాడు. యెహోషువ ధ్యానించాడు, యెహోవానే సేవించాడు, అతని మార్గం వర్ధిల్ల చేసుకున్నాడు. అలాగుననే ఈరోజు మీరు ఎక్కడున్నా, ఎవరైనా ఏ టీంలో ఉన్నా, మీరు ఏమి చేస్తున్నా, మీరు మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు కాకపోతే మీరు ఏమీ కాలేరు. మీ జీవితంలో ఇసుమంతైన అభివృద్ధిని మీరు పొందలేరు. కనుక ప్రతి విశ్వాసి కూడా ఈరోజు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అభివృద్ధి కావాలి, నేను చేసేదంతా సఫలం అవ్వాలి, నేను డెవలప్ అయిపోవాలి, అందరూ కూడా కోరుకుంటున్నారు. డెవలప్ కావాలి, అందరూ డెవలప్ కావాలి, అందరూ ఉన్నతమైన స్థితికి రావాలి, అందరూ ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, we have to meditate God's word day and night. అయితే పాస్టర్ గారు నిత్యం కూడా బైబిల్ మేము పట్టుకొని తిరుగుతూనే ఉండాలా అంటే కాదు. బైబిల్ పట్టుకుని తిరగాల్సినటువంటి అవసరం లేదు. బైబిల్లో ఉన్నటువంటి మాటను పట్టుకుని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేటటువంటి విషయాన్ని మన మనసులో పెట్టుకుని అది పదే ధ్యానం చేస్తూ ఉంటే అది మనకు జీవాన్ని, నెమ్మదిని, తృప్తిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, కృపను దయచేస్తుంది. అలాగూ దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మనందరి జీవితాలు మారిపోవాలని కోరుతున్నాను. అలాగా మీరందరూ కూడా ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు కదా, ఆ తీర్మానం చేసుకుంటారా? ఇప్పుడే మీకు స్వస్థత కలుగుతుంది. ఆ తీర్మానం చేసుకుంటారా? ఇప్పుడే అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆ తీర్మానం చేసుకుంటారా? ఇప్పుడే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలి అని అంటే ఈ తీర్మానంతో ముడిపడి ఉంది. నేనేమి తీర్మానం చేసుకోను, చక్కగా వాక్యం విని ఏదో ఉదయం కదా ప్రార్థన పోరాటంలో 2 మాటలు విని నేను అనుకుని ఏదో డ్యూటీకి వెళ్ళిపోతాను పాస్టర్ గారు అని అంటే కాదండి, అలా కుదరదండి. నేను ఒకవేళ సమర్థించినా దేవుడు సమర్థించడండి. అందుకనే వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. చదవడం రానిటువంటి వాళ్ళు వినాలి, చదవటం వచ్చిన వాళ్ళు చదవాలి, వినాలి. అప్పుడు దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద నిలిచి ఉంటాయి. అలా ఉండడానికి ఈ గ్రంథాన్ని మనం అనునిత్యం చదువుదామా? ఇది చదవడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు
మనం పొందాలి. ఈ గ్రంథాన్ని ఎక్కడ పెట్టుకుందాం? ఒకళ్ళు అన్నారు, అయ్యా పీడకలలు వస్తున్నాయి, ఏం చేయమంటారు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్పిందంటే, రే పడుకునేటప్పుడు ఇదిగో ఈ బైబిల్ తల దగ్గర పెట్టుకో అని అంది. బైబిల్ రోజు తల దగ్గర పెట్టుకుంటున్నాడు. తల దగ్గర పెట్టుకున్నా తలలో పెట్టుకోకపోతే దయ్యం అనేది వచ్చి తీరుతుంది. బైబిల్ తల దగ్గర పక్కలో పెట్టుకోవడానికి కోసం కాదు, ఈ బైబిల్లో ఉన్న దాన్ని చదివి తలలో పెట్టుకోవాలి. తలలో పెట్టుకున్న దాన్ని హృదయంలోకి రావాలి. హృదయంలో వచ్చిన దాన్ని జీవితంలో ఆచరించాలి. అప్పుడే అద్భుత ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నేను అందరం కూడా యేసయ్య నామములో ధ్యానించి ఆశీర్వదించబడదుం గాక. కృప మీకు తోడైనను గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఎంత మంచి దేవుడు నాయనా. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మా ప్రభు, మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ అభిషేకం, మీ ఆశీర్వాదం, మీ దీవెన మా అందరి మీద కూడా మీరు సమృద్ధిగా కుమరించుమని, దయగల దేవా నీ వాక్యం ఎంతో గొప్పది, ధ్యానించువారుగా మేమందరం మారిపోదుముగాక. మాకు ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నా, ఏ విధమైన పనులు చేస్తున్నా, మేము మాత్రం నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా అహర్నిశలు జీవించడానికి సహాయం చేయండి. ఇసాకు వలె, యెహోషువ వలె, దావీదు వలె మా జీవితాలు వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని అందరినీ ఆశీర్వదించండి. ఈరోజు ఎవరికి స్వస్థత కావాలో వారిని స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే నీ వాక్యానికి ఇప్పుడే లోబడుతున్నారో వారి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు, అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమవునుగాక. తిరస్కరించి లోబడకుండా ఉంటున్నారో వాళ్ళ జీవితాన్ని చక్కపరచండి తండ్రి. నీ వాక్యం లేకుండా మేమేమీ చేయలేం. నీ వాక్యానికి వేరుగా ఉండి మేమేమీ చేయలేం. నీ వాక్యం మాలో ఉంటేనే, మేము మీలో ఉంటేనే మేము ఏది అడిగినా మీరు ఇస్తానని చెప్పారు. అలాగూ నాయన నీ వాక్యాన్ని మాలో పెట్టి మేము నీకిష్టమైన రీతిలో ప్రార్థించేవారిగా, మీ దగ్గర నుంచి పొందుకునేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ మాటలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తి ఎరిగిన వారమై నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు బయటకు వెళుతుండగా, లోపలికి వచ్చిచుండగా, పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, వాళ్ళకి తోడుగా ఉండండి. యవన బిడ్డలు కాలేజీకి వెళుతున్నారు, వాళ్ళకి తోడుగా ఉండండి. అయినా సహోదరి సహోదరులు వారు పని పాటల్లో వెళుతున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ చిత్తమే జరిగించండి. ఎవరు బలహీనులుగా ఉన్నా యేసు నామములో అవన్నీ పరిపూర్ణంగా స్వస్థపరచండి. ఎవరి గృహంలో ఏ కార్యం జరగాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఉద్యోగం కొరకు అయితే ఉద్యోగం, వివాహం కొరకైతే వివాహం, ఆర్థిక ఇబ్బందులు తీరిపోవడం కొరకైతే అలాంటి ఇబ్బందులన్నీ యేసు నామములో తొలగిపోయి సఫలత అందరికీ కలుగునట్లుగా సహాయం చేయమని మేమందరం ధ్యానించే గుంపులో ఉండి అభివృద్ధి పొందేవారిగా, ఆశీర్వదించబడేవారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నిశ్చయంగా ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. రేపు మరొక అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.